భలే కూర్చున్నాడు. పండు ఏం చేస్తున్నా? ఏం కాదు, బంగిడి పిల్లకాయ లేకపోతే మన చెట్టుకాయలా? బంగిడి పిల్లకాయలా? ఈగలు వచ్చేస్తున్నాయి స్మెల్కి. అలాగే ఈగలు ఆలకూడదు. తమ్ముడు అంటే ఇంకా రాలేదు, కుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఏ గుడ్లు పగిలిపోతాయి. అదేంటి అంత పైకి ఆడుతున్నా? గొడిగా ఉన్నది. ఇదేంటి ఇందులోది? చికెన్ మసాలా ఉంటుంది. చికెన్ మసాలా ఏం చేయాలి ఇప్పుడు? అప్పమానం ఫ్రైడ్ రైస్ లేనా మీకు? చూసారండి వాళ్ళ అత్తమానం ఫ్రైడ్ రైస్లు అడుగుతున్నారు. చూసారా? ఫ్రైడ్ రైస్ చేద్దాం, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం వీళ్ళ కోసం అడిగినందుకు. సరే వంటగదిలో పెట్టే గుడ్లు ఇచ్చుకెళ్ళి. అమ్మనే సపోర్ట్ చేసినట్టు థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్. బాగున్నారని హాయ్ అండి. చెల్లి పిల్లలు బాగున్నారా? చెల్లి మధ్య గారు బాగున్నారా? చెల్లి ఎలా ఉన్నారు? చాలా బాగుందిరని ప్రతి దానికి నాకు కామెంట్ అయితే చేస్తారండి. రత్నకుమారి అన్న అక్క పిల్లలకు కూడా చాలా అభిమానం. మేమంటే చాలా అభిమానం ఆ అక్కకి. మా పిల్లలన్నా మేమన్నా మా వారన్నా. పిల్లలైతే అమ్మ ఒకసారి రత్నకుమారి అమ్మతో మాట్లాడదామమ్మ అంటే ఎవరినో కానీ ఆంటీ అంటారండి మా పిల్లలు. ఆంటీ, పెద్దమ్మ, చిన్నమ్మ ఇలా పిలవరు. అమ్మనయ్య వాళ్ళని, నాకు అక్క వరుస అయిన వాళ్ళని, నాకు చెల్లి వరుస అయిన వాళ్ళని ఎవరినైనా కానీ మా పిల్లలు అమ్మనే పిలుస్తారు. ఏపండు ఏమవుతారు మనకి? అమ్మ. రత్నకుమారి అమ్మ వీడియో తప్పకుండా చూద్దాం. సాయంత్రం రిప్లై అయితే ఎలాగైనా సాయంత్రం ఇస్తా, కామెంట్ అయితే చేస్తారు అనమాట. అక్క రత్నకుమారి అక్క పిల్లలైతే నిన్ను చాలా అభిమానిస్తున్నారు. ప్రతి విషయంలోనూ ప్రతి వీడియోలోనైతే మమ్మల్ని అయితే అలా చేయి ఇలా చేయి అని చక్కగా మాకు సపోర్ట్గా అయితే రత్నకుమారి అమ్మకి ఇస్తున్నారు. చూడండి మామిడికాయ ముక్క. మామిడికాయలన్నీ అమ్మ అడ్రస్ తెలితే పంపుదు. మమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు అక్క. మీరు నాకు చాలా బాగా చెప్తున్నారు అన్నమాట. నిజంగా ఒక అక్కలాగైతే చెప్తున్నారు నాకైతే. ఇలాగే సపోర్ట్ చేయండి అక్క. మరి నాకు చాలా సపోర్ట్గా నిలుతున్నారు అనమాట రత్నకుమారి అక్క. హాయ్ అక్క, మీరైతే బాగుండాలి. అమ్మను బాగుండాలనండి. అమ్మ బాగోవాలి, సంతోషంగా ఉండాలి, అవో నవ్వుతూనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బాయ్. ఏ అమ్మా? రత్నకుమారి అమ్మ. ఓకే బాయ్. రత్నకుమారి అమ్మ బాయ్. పొడులన్నీ కలిపేస్తుంది. పొడులు ఇంక వేరు పొండు కరివేపాకు. ఫ్రైడ్ రైసా? మరి ఫ్రైడ్ రైస్ చేయమని అన్నయ్యేమో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకున్నాడు. నువ్వేమో గుడ్లు తెచ్చుకున్నావు. నేనేమో అన్నం వండాను. మా డాడీ వచ్చేలోపు చేసి పెట్టాలి కదా. ఏంటిది? కారం. తర్వాత ఏం వేయాలి? సాల్ట్. తర్వాత నూనె. పసుపు కాదు, పసుపు. స్మెల్ కూడా వచ్చింది పసుపు. ఏంటి? చికెన్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలా, గరం మసాలా, కారం, సాల్ట్, పసుపు. ఒకసారి ఆర్పించితే ఆయిల్ వేస్తున్నా.
ఆయిల్ ఆయిల్ ఫస్ట్ ఏం వేసుకుంటాను ఫస్ట్ నూనె వీటెక్కాలి పండు ఏదైనా కప్పావా ప్రియాంక అక్కలు తీసుకున్నారా బట్టల తీసుకుంటాను తెలుసుకుని వెళ్ళి లేపావా వాళ్ళే వెళ్ళి వచ్చారు వేసుకున్నాడు కలిసి ఏమన్నా అక్క కిట్లో తోలుపు కాడికి వెళ్ళి తీసి పోయిపోయాను అప్పుడు వేసి ఇంకంట అక్క అప్పుడు వెళ్ళి పైకి అమ్మ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేయచ్చు కదమ్మా కలిసిపోయి బట్టలు తీసేసామమ్మా అమ్మ తినిపించండి కొంచెం కిటికీల పైకి వేసారా సరే సైకిల్ నేడుకెట్టుకున్నావా ఇవాళ వానకాలం అన్నా అందుకే అన్ని ఫ్యాటర్స్ ఇప్పుడు చల్లచల్లని వెదర్లోని వేడి వేడి ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కొంచెం జరగకుంటాను అమ్మా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇంకా కొద్దిగా అన్నం అదే కాదు ఇంకా వేస్తాం బాగా తింటాడు నేను ఈరోజు ఎక్కువ కూడా ఇంకా లేకుండా అయిపోతుంది రైస్ అయితే వేసేద్దాం వర్షం మొత్తం చూపించు ఇదిగోండి వర్షం క్లైమేట్ మారింది ఇవాళ ఇవాళ అనుకోండి ఈరోజు క్లైమేట్ మారింది మబ్బుగా ఉంది ఇందాక అన్ని రకాల పొడులు అయితే వేసేసుకున్నాం ఏమేమి పూలు చెప్పమ్మా చెప్పేసాను ఇందాక పసుపు సాల్ట్ అని చెప్పేసావు కలిపేసుకున్నామండి పెరిగి పైకి తినకైతే అమ్మా నేను తినకుండా తెలిసి వచ్చేది ఈరోజు అంతా కలిసి అనిపించేది సరేనా ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది సింపుల్గా పిల్లలు కూల్గా ఉందని పిల్లలైతే బాగా అదే తింటున్నాయండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి తెలుగుదైతే పెడుతున్నాం పట్టుకెళ్ళి
లోపల పెట్టి లోపల పెట్టుకోకపోతే నేను అప్ప వీడియో తేవడానికి ఉల్లిపాయ తీసుకెళ్ళిపోండి. ఫ్రైడ్ రైస్లో గీతాక మీరు తింటా కదా, నేనన్నా తింటా. కావాలంటే మళ్ళీ వేసుకుంటా. ఫ్రైడ్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ పక్కన పెట్టి ఏం చేతనా చిన్నోడు నీకు కాలు ఉల్లిపా అదేటి ఈ కూర్చున్నాడా మంచి పని దా తినండి అయితే. కాలిపోయినా కానీ బాగుందిరా. ఇది చాలా చల్లగా ఉన్న దాంట్లో విడి పెడుతుండే బిలే ఉంది. పొగలు వచ్చేది పొగలు అయ్యి బాగుందమ్మా, చాలా బాగుంది. చల్ల చల్లగా వాన వస్తుంది ఉంది. చల్లగా వస్తుంది కదండి. అమ్మ అని చెప్పాం చేసింది. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా. చూడండి. కిందకి ఇంకా కిందకి అది అలా కోసాను. జాగ్రత్త చేయదోగుద్ది. పేక్కో కొయ్యి అక్కడెట్టు. దా ఇంకా కింద కట్టుకోవాలి. అబ్బా అమ్మాయి నీ కోతకి నా కోతకి ఆడ చూపిస్తుందా. నేను అలాగే కూర్చోనుగా. చూడు ఎక్కడ చూడు ఎలాగంట. బాగా నేర్పించాలి బావ, నాకు ఏమన్నా వచ్చంటే. ప్రార్థన ఉందండి సార్. బా హాయ్ చెప్పు. హాయ్ చెప్పలేదు. హాయ్ ఫ్రెండ్స్. గడ్డి తిండి నేను పాడబాను వెళ్ళి గడ్డి కోత అలాగే చెప్పి కత్తి తెద్దుగా. కత్తి ఎందుకు నాకు తెలియదు. కూర్చోాల కోయి కింద కొట్టుకుని చేయగుద్ది జాగ్రత్త. అలాగేనా. పేక్కో ఏంటి ఏళ్ళు వచ్చాను చూడు. కొయ్యి ఆ చెయ్యి ఆడలి చెయ్యి గడ్డట్టుకోవాలి. ఫోటో తీసుకో కూర్చున్నట్టే. అలా చూడు. అలా పట్టుకో సరే అలా పట్టుకో. చేదే గుద్ది. హాయ్ ఫ్రెండ్స్. ఇగో
గడ్డి కోస్తుంది చూడండి మీ యూట్యూబ్ సిస్టర్. చూసారు కదా జోడ అంతా మాదే, జోడ అంతా మాదే. మేము గేదెనైతే కొనుక్కున్నాం. ఆ గేదెకి జోడ అనేది ఇదిగో ఎంత జోడే. ఇదైతే నిమ్మ తోట. కొడవలు ఆడిచ్చు, కొడవలు ఆడిస్తే కింద ఏళ్ళు రావు. మా ఆవిడ చాలా గడ్డి కోసేసిందండి. సరిపోద్దాం ఆడికి మనకి.